వారికి చెప్తాను. స్వామి నా మాట వినండి స్వామి. నన్ను రొక్క వెళ్ళను ఆ విక్రయించినటువంటి డబ్బులు తీసుకువెళ్ళి స్వామితో స్వామి వారికి అంటే మన మాట నిలిచిపోవడం, మన సత్యము నిలిచిపోవడం కానీ వేరే ఉపాయం లేదు స్వామి. కట్టలేదు. రాజ్యము లేదే రాజ్యుండగా రాజు భార్య నీ యొక్క రాణివాసం జరిగినటువంటి ఆ చంద్రమతి నేను నా యొక్క కోటి హాదిగా ఉండగా చంద్రమతి మరి ఏమి చేయలేదు స్వామి. మిమ్మల్ని నేను విక్రయించదురా స్వామి. ఇలాంటి పని చేయగలరా స్వామి? ఎంత మాట్లాడుతున్నారు స్వామి? రాజాది రాజులు మీరు ఉన్నప్పుడు అంటే తన పురుషుడిని అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులు తీసుకువెళ్ళి అప్పు కట్టడం ఎన్నటికి తగులు స్వామి. రాజాని అని మహారాజు మీరు, మిమ్మల్ని నేను విక్రయించడమా స్వామి? కానీ లోకులు చూస్తే ఏమనుకుంటారు? హరిచంద్రుని భార్య తన భర్త అప్పు అవైందన వలన తన భర్త గారిని విక్రయించిన తర్వాత వచ్చినటువంటి డబ్బులు తీసుకువెళ్ళి అప్పు కట్టింది చంద్రమతి అని చెప్పి లోకులు కాకుల చూస్తారు స్వామి. కానీ అటువంటి శక్తి నాకు కలదా? అటువంటి పనులు నేను చేయగలనా? చూస్తున్నాను చూడండి స్వామి.
ఈ మాట ఇచ్చిపోం, మన సొత్తును ఇచ్చిపోం, మన ధర్మం ఇచ్చిపోం స్వామి. అంతేగాని మిమ్మల్ని విక్రయించే శక్తి నాకు లేదు స్వామి. అలాంటి పనులు నేను చేయను. చంద్రమతి స్వామి నా యొక్క భార్యను రూపురేఖ లావణ్యంలో చంద్రలోటు నా యొక్క చంద్రమతిని రాణివాసం బాధ్యత ఇస్తే ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమిలో ఎవరుంటారు తప్పుగా భావిస్తారు. అలాంటి పనులు నేను చేయలేను స్వామి. నా మాట వినండి స్వామి. నేను చెప్పినట్టుగా చేయండి స్వామి. అంతేగాని నమ్మి ఆ యొక్క డబ్బులు చెల్లించు స్వామి నన్ను విక్రయించండి స్వామి. చంద్రమతి అయ్యా, అవునే.